ఇమీడియట్గా రిలేషన్లోకి వెళ్ళిపోవడం, బ్రేకప్ అయిపోవడం, ఇంకో రిలేషన్కి వెళ్ళిపోవడం, బ్రేకప్ అయిపోవడం, ఇంకో రిలేషన్లోకి వెళ్ళిపోవడం, బ్రేకప్ అయిపోవడం, ఇది ఒక వరస్ట్ సిస్టమ్ అయిపోయిందండి మనకి అసలు మొత్తం అంతా కూడా. అంటే ఇది ఇన్స్టాంటేనియస్గానే మనకు ఆనందం కావాలి, ఇన్స్టాంటేనియస్గానే గొడవ కావాలి, ఇన్స్టాంటేనియస్గానే మనకి ఎమోషన్స్ కావాలి. దయచేసి పేరెంట్స్ పాపం అందరూ చదువుకున్న పేరెంట్స్ ఉండకపోవచ్చు, వీళ్ళంత వరకు ఉండండి. పేరెంట్స్ జాతక 1-2 సార్లు చూసుకోవాలి తప్ప సొసైటీ ఏం చూడదండి. దాటిపోయింది ఆ స్టేజ్. కాలేజీలు పట్టించుకోదు, సొసైటీ పట్టించుకోదు. పోలీస్ స్టేషన్లో బోల్డ్ కేసులు వస్తే మీ ఇష్టం వచ్చినట్టు మీకు కొవ్వెక్కి మీరు తిరిగారు కదా, ఇప్పుడు ఆయన తేడా వచ్చినది మా దగ్గరికి వస్తున్నారంటే అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఉన్నదే పరిరక్షించడానికి వాళ్ళు చెయ్యాలి, తర్వాత చేస్తున్నారు, వాళ్ళేం కేసు పెట్టట్లేదని. కానీ అక్కడ దాకా వచ్చిన తర్వాత కేసు పెట్టిన తర్వాత పబ్లిక్ ఏంటిది అసలు? అంటే నేనేమంటానంటేనంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటాం కదండి. నేనేమంటానంటే జరిగిన తర్వాత అన్యాయం జరిగిందని మనం మాట్లాడుతున్నాం, చేస్తున్నాం, అవన్నీ మనం కంట్రోల్ చేయలేం కాబట్టి మనం కంట్రోల్ చేసుకుంటే బెటర్ ఏమో అన్న యాంగిల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతే కదా, నేనేం కంట్రోల్ చేయలేను కదండి, నేనేం చేయలేను కదండి. ఇప్పుడు కాలేజీలు ఎలాగా ఉన్నాయి మేము చెప్తున్నాం రోజును, బట్ ఎంతవరకు నాలాంటి అంటే నేను కాలేజీలను సంస్థలనే గవర్నమెంట్ని మార్చలేనండి యాజ్ ఇండివిజువల్గా. మిమ్మల్ని నేను మార్చగలను, అది నేను ప్రయత్నం చేస్తున్నా. ఓకే, అంతే కదా, మిగతా నేను ఎలాగా చేయలేను కదండి. ఇప్పుడు మీరున్నారు నాకు ఫ్రెండ్ లేకపోతే తెలుసు, మిమ్మల్ని నేను మార్చగలను, ఒక సంస్థను నేను మార్చలేను కదా. అవును, ఏం లేదంటే ఏమైనా నాయుడు కొంచెం జాగ్రత్తగా ఉండవే బాబు, సరే అవతల తప్పు చేస్తే చేసేయాలి, నువ్వు మాత్రం కాముగా ఉండు, లేకపోతే ఇలా ఉండరాదు, ఇలా ఉండు, నీకెందుకు తలనొప్పులు, లేకపోతే ఇది చేయకు అది చేయకు, మనకెందుకు ఈ పాపం, మనకెందుకు ఈ తప్పు అని నేను మార్చగలను కదా. అది చేస్తానండి అంతే నేను ఈ వీడియో ద్వారా. మిగతా నేను ఏది మనం మార్చలేమండి. ఎవడ తప్పు ఎవడది రైట్ అన్నది మనం డెప్త్లోకి వెళ్తే ఇద్దరిది తప్పే. ఇక్కడ నేను అబ్బాయిది ఒకటే తప్పని ఎందుకని చెప్తాను, నేను అమ్మాయిది కూడా తప్పు ఉంటుంది కదా. ఈ తప్పు జరిగింది కాబట్టి దాన్ని అటు ఎక్స్ప్లెయిట్ చేశాడు, తర్వాత ఎక్స్ప్లెయిట్ చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేశాడు, కానీ ఫస్ట్ తప్పు జరగడంలో నీ పాత్ర ఉంది కదా. ఖచ్చితంగా నేను అనేది ఏంటంటే ఇష్యూ పాజిటివ్గా ఉంటుందని చెప్పి రిలేషన్లోకి వెళ్ళిపోకుండా అలాగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గొడవ అయిన తర్వాత మళ్ళీ నన్ను కాపాడలేదని దండం పెడితే ఎవడంటే కాపాడతాడు? మీరు వెళ్ళి మర్డర్ చేసిన తర్వాత నేను అనవసరంగా చేసేసిన తప్పు అయిపోయిందంటే ఎవడన్నా కాపాడతాడు మిమ్మల్ని? నన్ను ఇంపాసిబుల్.